ఈరోజు మనం టైప్ 4 మోడల్ నేర్చుకోబోతున్నాం. చూడండి, ఇంటిగ్రల్ ఆఫ్ ఫార్ములా ఎలా ఉంటుంది. ఇంటిగ్రల్ ఫార్ము a ఇంటూ ఈ పవర్ ఎక్స్ ప్లస్ b ఇంటూ ఈ పవర్ మైనస్ ఎక్స్ బై c ఇంటూ ఈ పవర్ ఎక్స్ ప్లస్ d ఇంటూ ఈ పవర్ మైనస్ ఎక్స్ డిఎక్స్. ఇలా ఈ పవర్ ఎక్స్ ఈ పవర్ మైనస్ ఎక్స్ డినామినేటర్లో న్యూమరేటర్లో ఉన్నప్పుడు ఏ వాల్యూ బి వాల్యూ సి వాల్యూ డి వాల్యూ. చూడండి ఎలా రాయొచ్చు షార్ట్ కట్. 1/2 ఆఫ్ a by c plus b by d into x plus 1/2 of a by c minus b by d into logarithm of denominator c into e power x plus d into e power minus x plus c. చూడండి ఎగ్జాంపుల్ క్వశ్చన్ చేద్దాం. ఇంటిగ్రల్ ఆఫ్ 4 into e power x plus 6 into e power minus x by 9 into e power x minus 4 into e power minus. న్యూమరేటర్లో 4ని ఏగా తీసుకున్నా, 6ని బి. న్యూమరేటర్లో ఉన్న రెండు వాల్యూస్ ఏ వాల్యూ బి వాల్యూ. డినామినేటర్లో ఉన్న నెంబర్స్ సి వాల్యూ 9 డి వాల్యూ -4. సో ఇప్పుడు మనం ఈ ఫార్ములా రాయాలి. ఏంటిది ఫార్ములా? 1/2 ఇంటూ ఏ బై సి అంటే 4/9 ప్లస్ బి బై డి అంటే 6/-4 ఇంటూ ఎక్స్ ప్లస్ 1/2 ఇంటూ మళ్ళీ ఏ బై సి అంటే 4/9 మైనస్ బి బై డి 6/-4 ఇంటూ లాగరిథమ్ ఆఫ్ డినామినేటర్ 9 ఇంటూ ఈ పవర్ ఎక్స్ 4 ఇంటూ ఈ పవర్ మైనస్ ఎక్స్ దట్ ఈక్వల్ టు 1/2 ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ అవుతుంది. 9కి 4కి ఎల్సిఎం ఎంత? 36 కదా. సో క్రాస్ మల్టిప్లై చేస్తే 16 ప్లస్ 54 ఓకేనా ఇంటూ ఎక్స్. ఇక్కడ 1/2 9కి 4కి ఎల్సిఎం 36 అవుతుంది. మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అయింది 16 ప్లస్ 54. సారీ స్టూడెంట్స్, ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ కదా, ఇక్కడ మైనస్. సో ఇంటూ లాగరిథమ్ ఆఫ్ 9 ఇంటూ ఈ పవర్ ఎక్స్ 4 into e power minus 4x. So that equal to 1/2 minus 54 plus 16. So minus 38/36 into x. ఇక్కడ 1/2 16 plus 54 అంటే 70/36 into logarithm of 9 into e power x 4 into e power minus x. 2 టేబుల్ 19 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది, 2 టేబుల్ 35 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. సో ఆన్సర్ ఏమొచ్చింది? -19/36 ఇంటూ ఎక్స్ ప్లస్ 35/36 ఇంటూ లాగరిథమ్ ఆఫ్ 9 ఇంటూ ఈ పవర్ ఎక్స్ 4 ఇంటూ ఈ పవర్ మైనస్ ఎక్స్ ప్లస్ సి. సో ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఇది. ఇంకొకటి చూద్దాం, సింపుల్. ఒక్కోసారి క్వశ్చన్స్లో మనకు అడుగుతుంటాడు ఇంటిగ్రల్ ఆఫ్ 1/x ఇంటూ ఎక్స్ పవర్ 5 ప్లస్ 1 1/x ఇంటూ ఎక్స్ పవర్ 10 మైనస్ ఇలా అడుగుతుంటాడు. ఇంటిగ్రల్ ఆఫ్ 1/xకి పవర్లో ఉండే వాల్యూ n, ఎక్స్ పవర్ n ప్లస్ k కాన్స్టెంట్. ఇలా ఉన్నప్పుడు డైరెక్ట్ ఆన్సర్ 1/n ఇంటూ k ఇంటూ లాగరిథమ్ ఆఫ్ ఎక్స్ పవర్ n బై ఎక్స్ పవర్ n ప్లస్ k. చూడండి, ఇది ఇక్కడ n అంటే 5, k అంటే 1. దీన్ని ఎలా రాయొచ్చు? 1/n ఇంటూ k అంటే 5 ఇంటూ 1 5 లాగరిథమ్ ఆఫ్ ఎక్స్ పవర్ n అంటే ఎక్స్ పవర్ 5 బై ఎక్స్ పవర్ 5 ప్లస్ 1 ప్లస్ సి. అప్పుడప్పుడు ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అడుగుతున్నాడు ప్రీవియస్ ఇయర్లో. సో ఇలా అడిగినప్పుడు డైరెక్ట్గా ఆన్సర్ రాయడం అనమాట. ఓకేనా స్టూడెంట్స్? ఓకేనా? నెక్స్ట్ చూడండి స్టూడెంట్స్, ఇంకో మోడల్. ఇంటిగ్రల్ ఆఫ్ 1/x ఇంటూ ఎక్స్ పవర్ n మైనస్ కే. ఇందాక ఎక్స్ పవర్ n ప్లస్ కే చెప్పి ఇప్పుడు ఎక్స్ పవర్ n మైనస్ కే ఉన్నప్పుడు 1/nk ఇంటూ లాగరిథమ్ ఆఫ్ ఎక్స్ పవర్ n మైనస్ కే బై ఎక్స్ పవర్ n. చూడు, ఇంటిగ్రల్ ఆఫ్ 1/x ఇంటూ ఎక్స్ పవర్ మైనస్ 1. ఇక్కడ 9ని nగా తీసుకోవాలి, 1ని kగా తీసుకోవాలి. -1 కాదు, 1ఏ. సో ఫార్ములా 1/n ఇంటూ k. 9 ఇంటూ 1 అంటే 9 లాగరిథమ్ ఆఫ్ x పవర్ n అంటే x పవర్ 9
మైనస్ కే అంటే 1/x⁴ ప్లస్ సి. సింపుల్. ఈ మోడల్లో ఉన్నప్పుడు ఆన్సర్ రాయడం అనమాట. ఇంకొకటి ఇంటిగ్రల్ ఆఫ్ 1/x² ప్లస్ a² ఇంటూ x² ప్లస్ b². ఇలా ఉన్నప్పుడు యాక్చువల్గా అయితే పార్షియల్ ఫ్రాక్షన్స్ యూజ్ చేసి చేయాలి. ఆ పార్షియల్ ఫ్రాక్షన్స్ అవసరం లేకుండా డైరెక్ట్గా షార్ట్ కట్ ఫార్ములా 1/b² మైనస్ a² ఇంటూ 1/a ఇంటూ tan ఇన్వర్స్ ఆఫ్ x/a మైనస్ 1/b ఇంటూ tan ఇన్వర్స్ ఆఫ్ x/b. చూడండి, ఒక ఎగ్జాంపుల్ ఇలా ఇస్తాడు. ఇంటిగ్రల్ ఆఫ్ 1/x² ప్లస్ 9 ఇంటూ x² ప్లస్ 16. ఇంటిగ్రల్ ఆఫ్ x² ప్లస్ 9ని 3² అని రాయొచ్చు కదా, ఇంటూ x² ప్లస్ 16ని 4² అని రాయొచ్చు కదా. 9ని 3², 16 4². ఇక్కడ చూడు, 3ని a అనుకుంటే a², x² ప్లస్ a², 4ని b అనుకుంటే x² ప్లస్ b² లాగా ఉంది. ఇలా ఉంది క్వశ్చన్. సో ఇప్పుడు ఆన్సర్ ఏం రాద్దాం చూడండి, షార్ట్ కట్ 1/b² మైనస్ a². సో b² అంటే 4², 16 మైనస్ a² అంటే 9 ఇంటూ 1/a, a అంటే 3నే, tan ఇన్వర్స్ ఆఫ్ x/a అంటే x/3 మైనస్ 1/b, b అంటే 4, tan ఇన్వర్స్ ఆఫ్ x/b అంటే x/4. సో దట్ ఈక్వల్ టు 1/16 మైనస్ 9 అంటే 7 ఇంటూ 1/3 ఇంటూ tan ఇన్వర్స్ ఆఫ్ x/3 మైనస్ 1/4 ఇంటూ tan ఇన్వర్స్ ఆఫ్ x/4 ప్లస్ cn. ఓకేనా స్టూడెంట్స్?